హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. ఈరోజు మనం మోషన్ పోయే ద్వారం దగ్గర వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. అందులో మూడోది వచ్చేసి ఫిస్టులా. మనకు ఈ లోకల్ హైజీన్ దగ్గరికి వచ్చినామంటే మనం ఈ కింద మలద్వారం వచ్చే ప్రాబ్లమ్స్ దగ్గర అన్నిటికీ మెయిన్ లోకల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లోకల్ హైజీన్ అంటే మగవాళ్ళకి తీసుకుంటే చాలామందికి హెయిర్ కింద మోషన్ పోయే ద్వారం దగ్గర చాలా ఎక్కువ హెయిర్ ఉంటుంది, వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళని అడగాలంటే కొంచెం వాళ్ళు ఏమనుకుంటారో అని నామోషి ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లోకల్ హైజీన్ అంటే కింద హెయిర్ లేకుండా క్లీన్గా చేసుకోవడం, వీలైనప్పుడు ఎవరిదైనా ఫ్రెండ్దన్నా లేకుంటే ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా బ్రదర్స్ ఎవరిదైనా హెల్ప్ తీసుకొని, లేడీస్ ఉన్నారంటే వాళ్ళ సిస్టర్దైనా మదర్దైనా హెల్ప్ తీసుకొని కింద హెయిర్ లేకుండా ట్రిమ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ హైజీన్ పెట్టుకోవడము, కింద మోషన్ పోయినప్పుడు ప్రతిసారి క్లీన్గా కడగడము, దాని తర్వాత ఏమన్నా మనకు చిన్నగా ప్రాబ్లం ఏమన్నా ఇట్లా కట్ లాగా ఉన్నప్పుడు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, అండర్ గార్మెంట్స్ రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడము, లోకల్ హైజీన్ స్వెట్ ఎక్కువ రాకుండా చూసుకోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్నవి మనం రెగ్యులర్ చేసేవే, కానీ ఇవన్నీ ప్రాపర్గా చేసినాం అనుకోండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు, వచ్చినా కూడా తొందరగా హీల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి డైట్, అంటే లోకల్ హైజీన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి డైట్. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మనకు స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తెలుసు మనకు, డెఫినెట్గా మీకు తెలుస్తుంది. ఏమన్నా స్పైసీ ఆయిల్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్నారంటే నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా మంట పుట్టడము, నొప్పి పుట్టడము, మోషన్ గట్టిగా రావడం ఉంటుంది. సో డెఫినెట్గా వాటిని అవాయిడ్ చేయాలి. వాటిని అవాయిడ్ చేసి మనం ఫైబర్ రిచ్ ఉన్న మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి. టిపికల్గా నేను చెప్పేది కూడా మా పేషెంట్స్ అందరు ఖచ్చితంగా ఎవ్రీడే 2 types ఆఫ్ వెజిటేబుల్స్ తినండి విచ్ ఆర్ రిచ్ ఇన్ వాటర్ బేస్డ్ వెజిటేబుల్స్ అంటారు. అంటే మనకు బీరకాయ ఇవన్నీ ఇట్లా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకు. సో అవి డెఫినెట్గా హెల్ప్ఫుల్ చేస్తాయి మనకు. దాంతోపాటు 2 ఫ్రూట్స్, ఏవైనా మీకు నచ్చిన ఫ్రూట్, ఒకటి యాపిల్, బనానా, పేర్, లేకుంటే మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. మెయిన్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా మనకు డయాబెటిక్ వాళ్ళలో ఎలా కేర్, వీళ్ళకి డెఫినెట్గా డయాబెటీస్ అంటే వాళ్ళకు షుగర్ కంటెంట్ ఆల్రెడీ బ్లడ్లో ఎక్కువ ఉంటుంది, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, చిన్నగా దెబ్బ తగిలినా కూడా మానడానికి చాలా టైం పడుతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. వీళ్ళందరూ డెఫినెట్గా స్పెసిఫిక్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి, లోకల్ హైజీన్ తీసుకోవాలా, ప్రాపర్ మాయిశ్చరైజింగ్ అంటే కింద కూడా స్కిన్ యూజువల్గా డ్రై కాకుండా మనం ఎట్లయితే చేతికి మాయిశ్చరైజర్ క్రీమ్ పెట్టుకుంటామో కొంచెం కింద కూడా మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే డ్రై కాకుండా ఉంటుంది. ఇప్పుడు డ్రై కావడం వల్ల యూజువల్గా ఏమవుతుంది, ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది పేషెంట్స్ మనకు విపరీతమైన దురదతో వస్తారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్ ప్రాపర్గా అప్లై చేసుకొని కింద డ్రై అండ్ హైజీనిక్గా పెట్టుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా మీకు ఇబ్బంది వస్తుందంటే డెఫినెట్గా మీకు దగ్గర ఉన్న మంచి సర్జన్ అన్న, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అన్న కలిస్తే వాళ్ళు మీకు చెప్తారు సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలా, మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎట్లా ఇంటర్వ్యూన్ కావాలని చెప్తారు.